హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన చిన్న ముక్కల పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఈ ఎండాకాలంలో తినడానికి ఆవపిండి వేయకుండా మెంతులు జీలకర్ర పొడితో ఇలా చిన్న ముక్కల పచ్చడి చేసుకుని తిన్నట్టయితే అన్నంలోకి అలాగే అన్ని రకాల టిఫిన్స్లోకి పుల్ల పుల్లగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా పుల్లటి మామిడికాయలు తీసుకుని వాటిని నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి తడి ఆరిన తర్వాత పీలర్తో పైన తొక్క చెక్కు తీసుకోవాలి. ఇలా అన్ని మామిడికాయలను తీసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా చిన్న చిన్న చెక్కుల్లా కట్ చేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలన్నీ కూడా ఈ సైజులో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండలో ప్లాస్టిక్ షీట్ వేసుకుని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుని పల్చగా ఎండబెట్టుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలను 5-6 గంటల పాటు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో చిన్న కప్పు దాకా మెంతులు వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల దాకా జీలకర్ర కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గరిటెతో కదుపుకుంటూ మెంతులు జీలకర్ర కూడా బాగా వేగే వరకు వేగించుకోవాలి. ఇవి చక్కగా వేగి ఈ కలర్లోకి వచ్చి కమ్మటి వాసన వస్తున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకుని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పౌడర్లో మిక్సీ చేసుకోవాలి. 5-6 గంటల పాటు ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి అన్నీ కూడా మామిడికాయ ముక్కల్లో బాగా కలిసేటట్టు ఇప్పుడు చూపిస్తున్న విధంగా చేత్తో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు యాడ్ చేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో 1/2 కేజీ దాకా వేరుశనగ నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత కొద్దిగా మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర మెంతులు చిటపటలాడుతున్నప్పుడు ఇందులో హాఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ పచ్చడికి వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చిన్న కప్పు దాకా కరివేపాకు కూడా వేసుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి. ఇవి అన్నీ కూడా చక్కగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నూనె పూర్తిగా చల్లారిన తర్వాత ఈ తాలింపును ముందుగా కలిపి పెట్టుకున్న చిన్న ముక్కల పచ్చడిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన చిన్న ముక్కల పచ్చడి రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన మామిడికాయ ముక్కల పచ్చడి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి రుచి చూడండి. చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి.